ఇక తెలంగాణలో పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. మరీ ముఖ్యంగా కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో బెల్ట్ షాపుల సంఖ్య పెరిగిపోయింది. దీంతో మద్యం విచ్చలవిడిగా తాగేస్తున్నారు గ్రామ ప్రజలు. మద్యాన్ని బెల్ట్ షాపులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందే కానీ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం బెల్ట్ షాపుల ప్రోత్సాహంపై విసుగు చెందిన గ్రామస్తులే సొంతంగా మద్యపాన నిషేధానికి ముందుకు వస్తున్నారు. గ్రామస్తుల శ్రేయస్సు లక్ష్యంగా మద్యపానం నిషేధించిన ఓ చిన్న పల్లెపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా నార్సింగి మండలం షేర్పల్లి గ్రామస్తులు సంపూర్ణ మద్యపాన నిషేధానికి నడుం బిగించారు. కొద్ది రోజులుగా గ్రామంలోని బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మడంతో గ్రామస్తులు విపరీతంగా తాగి రోడ్లపైన పడిపోతున్నారు. అంతేకాకుండా గ్రామంలో నిత్యం గొడవలు, ఖర్చుల కోసం భర్తలు భార్యలను వేధించడం నిత్యకృత్యమయ్యాయి. గొడవలతో తీవ్రంగా కలత చెందిన గ్రామస్తులు మహిళలు మద్యం అమ్మకాలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. అనుకున్నదే తడుగా సర్పంచ్ మల్లేశం ఆధ్వర్యంలో సంపూర్ణ మద్యపాన నిషేధంపై తీర్మానం చేశారు. సర్పంచ్ మల్లేశం ఆధ్వర్యంలో మద్యపాన నిషేధానికి మహిళలు ఏకతాటిపైకొచ్చారు. గ్రామంలోని బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని నిర్ణయించారు. పంచాయతీ తీర్మానాలను ఉల్లంఘించి ఎవరైనా బెల్ట్ షాపులను నిర్వహిస్తే వారికి 10,000 జరిమానా విధించాలని ఒప్పందం చేశారు. మద్యం కొని తాగేవారికి 5,000 జరిమానా, మద్యం ఎవ్వరూ దొంగచాటుగా అమ్మొద్దని నిర్ణయించారు. దొంగచాటుగా మద్యం అమ్మిన వారి సమాచారం అందిస్తే వారికి 2,000 నజరానా అందిస్తామని చెప్పారు. పంచాయతీ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, లేనిచో వారిపై తగిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ మల్లేశం తెలిపారు. నిర్ణయానికి బాసటగా నిలిచిన గ్రామస్తులందరికీ సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మద్యపానాన్ని నిషేధించాలని కోరారు సర్పంచ్. ఇందులో భాగంగానే మద్యం అమ్మిన వారికి 10,000 రూపాయలు దండగా, మరియు తాగిన వాళ్లకు 5,000 దండగా, మరియు వాళ్లకు సూచి పట్టించిన వాళ్లకు 2,000 రూపాయలు నజరానా ఇవ్వడం జరుగుతుందని తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొన్ని ఊర్లో బెల్ట్ షాపులు అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో అందరూ మహిళలు కలిసి వచ్చి వాళ్ళకు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మద్యపాన నిషేధంతో గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మద్యపాన నిషేధంతో గ్రామస్తుల ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుందని చెప్పొచ్చు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే అంతిమంగా గ్రామం, రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. ఫర్ మోర్ అప్డేట్స్